పేరు చెప్పుకుంటా అన్నాడు. ఏమైంది? ఎన్ని 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 థియేటర్లో ఆడింది ఎంత? సరే అదే మెగా ఫ్యాన్స్ అనేవాళ్ళు అంతమంది ఉన్నారు కదా, కనీసము వాళ్ళు 100 రూపాయలు టికెట్ కూడా ఎక్కువ లేదు, ఆ 100 రూపాయలు తీసుకొని మెగాస్టార్ ఫ్యాన్స్ అనే చూసినామన్నారు కదా. వరుణ్ సందేశ్ అన్న నాగబాబు కొడుకే కదా, జస్ట్ 50 రూపాయలు టికెట్ తీసుకొని అన్న ఏసీలో పండుకొని రావచ్చు కదా. కాబట్టి సినిమా అనేది ఒక ఫ్యామిలీ అని ఎంతవరకు పనికిస్తుంది? ఓపెనింగ్కి పనికిస్తుంది. ఇప్పుడు రామ్ చరణ్ అన్నకి మూవీ చిరుతకి పనికిచ్చింది. దాని తర్వాత తన యాక్టింగ్ RRR కానీ జంజీర్ మూవీకి ఎంత ట్రోల్ చేశారు అప్పుడు అక్కడ రీమేక్ చేసినప్పుడు. సో ఇప్పుడు RRR తర్వాత చేసుకున్నారు కాబట్టి తన ఓన్ టాలెంట్ చెప్పుకోవాలి. ఎంత ఇప్పుడు చిరంజీవి గారు ఏమన్నా ఎన్ని రోజులు చెప్పుకుంటారండి, సొంతంగా ఎదుర్కొంటుంది. చిన్నోడైతే పట్టుకుంటున్నారు, ఇంకేముంది వెళ్ళని. అది ఎవరైతే పడని వాళ్ళకే జనాలు వచ్చి రోడ్డెక్కారా, ధర్నా చేస్తున్నారా? ఎవరు చేయట్లేదు కదా. సో ఖచ్చితంగా సినిమా అందరూ చూస్తారు, అందరూ ఆదరిస్తారు. ఫస్ట్ ఫ్యాన్స్ చూస్తారండి, తర్వాత సెకండ్ అంటే కొత్తగా చేశారు 3 weeks లో డిఫరెంట్ రేట్. ఫస్ట్ ఫ్యాన్స్ పోతారు, తర్వాత మిడిల్ క్లాస్ అట్లా పోతున్నారు. ఖచ్చితంగా చూస్తారు, అభిమాన హీరో కోసం ఖచ్చితంగా పెడతారు. సో ఇప్పుడు పెట్రోల్ రేట్ ఎంత ఉందండి, ఇంతకుముందు ఎందుకు పెరిగిందని, ఇప్పుడు ఎందుకు పెరిగిందంటే సో పరిస్థితులను బట్టి బడ్జెట్ని బట్టి ఖచ్చితంగా పెరుగుతాయి. దాన్ని మనం అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పుష్ప అంటే ఇండియా అంటే పుష్ప అని రూల్ చేయబోతుంది. ఒకవేళ బాహుబలి బ్రేక్ చేయడానికి ఉంటే దీనికి బెటర్ ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఇంకేదైనా మళ్ళీ ప్రభాస్ బీట్ చేయాలి, లేకుంటే ఇంతే. టికెట్ రేట్లు పెంచారు, దానివల్ల సామాన్యులు కొంచెం దూరం అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దూరం అవుతున్నారంటే ఇది ఎన్నో రోజులు పెంచలేదు అన్న. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దీన్ని 11th వరకు పెంచినట్టున్నారు. సో పెంచారు, వెళ్ళడం మానేయడం అంటూ ఏముండదు కదా. పక్కాకి వెళ్తాం, 1500 పెట్టినా వెళ్తాం. సినిమా పిక్చర్లో మనం అందరం కూడా. సో ఆబ్వియస్లీ పోతాం. బాహుబలి రికార్డ్ షేక్ అయితే అంటారా? షేక్ ఏమి అవ్వదండి, రికార్డ్స్ ఆర్ మేడ్ టు బి బ్రోకెన్ అంతే. ఇప్పుడు ఈ రికార్డ్ వచ్చింది, ఇప్పుడు బ్రేక్ చేసింది, మళ్ళీ ఇంకోటి వచ్చి బ్రేక్ చేస్తుంది. ఎట్లా అయితేనే హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది మన టాలీవుడ్ లో. అంటే శ్రీలీల అండ్ ఫిజిక్స్ సాంగ్ ఉంది కదా, ఎలా ఉంటుంది థియేటర్ లో చూస్తున్నప్పుడు? బాగుంటుంది. ఆమె కూడా ఒక మంచి డాన్సర్, మళ్ళీ అల్లు అర్జున్ కూడా మనకి డాన్స్ లో బెస్ట్ ఉంటారు. సో మనకి వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అవుతుంది అనుకున్నాను. అంటే డాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎవరు పెట్టుకోలే, అల్లు అది ఫీలింగ్ సాంగ్ ఎంత బాగుంది డాన్స్, థియేటర్ లో ఎలా ఉంటుంది అనుకుంటారు? థియేటర్ లో అల్లు అర్జున్ కనిపిస్తే చాలన్న ఆల్మోస్ట్ అందరూ కూడా షేక్ అవుతారు. అలాంటిది చిన్న స్టెప్ ఏది వేసినా బాగానే ఉంటది. మంచి ఇంకా ఒక గ్రే స్టెప్ వేసినా నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ గారు. పుష్ప 2 తో ఏ అవార్డు రావచ్చు? నేషనల్ అవార్డు విన్నర్ కి ఇంకేం అవార్డు ఇస్తారన్న? ఆస్కార్. ఆస్కార్ అంటే మరి వరల్డ్ వైడ్ గా మనకి పుష్ప ఈ మ్యానియా ఉంది కాబట్టి మనకి ఎలక్ట్ అవ్వచ్చు, ఛాన్స్ ఉంది. మరి ఆస్కార్ అంటే అది అంత ఈజీ కాదు కదా, మరి చూద్దాం. అల్లు అర్జున్ నేషనల్ స్టార్ అన్న, పుష్పతో ఏ స్టార్ అవుతారు? ఇంటర్నేషనల్ స్టార్. అది మన ట్రైలర్ లోనే ఆల్రెడీ చెప్పారు కదా, నేషనల్ కదా ఇంటర్నేషనల్. డేవిడ్ వార్నర్ చెప్పేసి అది దేశంలోనే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నాడు అల్లు అర్జున్. ఎట్లా చూస్తారా బాలీవుడ్ హీరోలను దాటి? భారీ స్థాయి రెమ్యునరేషన్ అంటే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కన్సిడర్ చేయాల్సింది 4 రోజులు చేసి మనకి 300 crores తీసుకోలేదు. దానికంటూ కొంత టైం డ్యూరేషన్ తీసుకున్నాడు కాబట్టి రెమ్యునరేషన్ తీసుకున్నాడు. అది అంతా అంటే ఇంట్లో కూర్చొని ఫోన్లో మొబైల్లో ఆన్లైన్లో చేసేవాళ్ళు అది నెగటివ్ ట్రోల్. బయటకు వచ్చి డెఫినెట్ ఒక్క ఫ్యాన్ అన్న చెప్పని అల్లు అర్జున్ ఇష్టం లేదని అప్పుడు ఒప్పుకుంటాం. నెగటివ్ అంటే మెగా ఫ్యాన్స్ నుంచి ఆదరణ ఉంటుందంటారా? కంపల్సరీ వాళ్ళే దొంగలాగా వచ్చి సినిమా చూసి పోతారు. ఇష్టం లేకుండా వస్తారు, వచ్చి సపోర్ట్ చేసి చూసి. పుష్ప గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తావు? వైల్డ్ ఫైర్ తగ్గేదే లేదు. కాన్ఫిడెంట్ అన్నాడు, యాక్టింగ్ మీద ఉన్న మా ఫ్యాన్స్ కాన్ఫిడెంట్. మా ఫ్యాన్స్ అంటే ఎంత పిచ్చో ఆయనకు, ఆయన అంటే మాకు ప్రాణం. ఆయన కోసం దేశాల ఎవడో ఆర్మీ పెట్టిండని ఎవడో వస్తుండు కదా. మళ్ళీ చెప్తున్నా, విశాల్ ఆర్మీ వచ్చినప్పుడు ఎందుకు రాలే? ఎన్ని ఆర్మీ పెట్టుకున్నప్పుడు ఇప్పుడే గుర్తుకొచ్చిందా? ఫస్ట్ టైం ఆర్మీ అయినప్పుడు గుర్తుకు రాలే? ఏడా పెట్టుకున్న దిమాగ్ అల్లు అర్జున్ ఈవెంట్ ఫ్యాన్స్ 100 రోజులు సినిమాలు ఆడతాయి. మహేష్ బాబు అన్న ఏమన్నాడంటే ఈ పిల్లతోని డ్యాన్స్ చేయడం చాలా కష్టం అని చెప్పేశారు. బట్ కాకపోతే అల్లు అర్జున్ అన్న విషయానికి వస్తే శ్రీలీల గారు ఏమన్నారంటే నేను బన్నీతో చేయడం చాలా కష్టం అనిపించింది. సో మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా నేషనల్ అవార్డు పుష్ప 1, అవును, పుష్ప 2 80 వరల్డ్ ఫైర్ ఆల్రెడీ తెలుస్తుంది బ్రదర్. ఇంకా ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ ఇలా వరల్డ్ ఆస్కార్ కానీ ఏదైనా కానీ కొడతాడని నమ్మకం ఉంది.
డౌట్ లేదు బ్రదర్, అస్సలు తగ్గేది లేదు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ వైజ్ గా ఎలా అనిపిస్తుంది? అదిరిపోతుంది. చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆల్మోస్ట్ ఫ్యాన్స్ ఉత్సాహం చూస్తేనే తెలిసిపోతుంది మూవీ ఎలా ఉండబోతుంది అనేది. ఫీలింగ్ సాంగ్స్ ఎలా అనిపించాయి? బాగున్నాయి. ఇంకా కొన్ని షూట్లో నేను దగ్గరుండి చూసిన కాబట్టి అల్లు అర్జున్ అన్నతోటి బాగా వదిలిపోద్ది. మూవీ రిలీజ్ అయితే ఇంకా బ్లాక్ బస్టర్ ఆల్మోస్ట్ అయిపోయింది కూడా, ఇంకా చెప్పాల్సిన దాని గురించి అవసరం లేదు. పుష్ప అంటే నేషనల్ స్టార్ అయిన అల్లు అర్జున్, ఆ, పుష్ప 2 తో ఏమైంది? ఇంకా వరల్డ్ వైడ్ మొత్తం ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా పుష్ప 2 రికార్డులు అంటే సారీ నాన్ బాహుబలి 2 ఉంది కదా, రికార్డులు బ్రేక్ చేస్తుంది కంపల్సరీ, 100% బ్రేక్ చేస్తుంది. బాహుబలి కానీ RRR కానీ బ్రేక్ చేసే అవకాశం కాదు కానీ ఆల్మోస్ట్ బ్రేక్ చేస్తుందని తప్పింది. అంటే కొద్దిగా నెగిటివ్ ఉంది అల్లు అర్జున్ గారికి, దాని గురించి ఏం చెప్తారు? ఏం లేదు, అంటే కొంతమంది ట్రోల్ చేస్తారు కదా అది. ట్రోల్ చేసే వాళ్ళు చేస్తారన్నా, మన పక్కన కుక్క మొరుగుతా మాత్రం మనం పట్టించుకుంటామా? మనం ఎవరు పట్టించుకోలేం కదా. కుక్క మొరిగినప్పుడు అని పక్కకి వెళ్ళిపోతాం. అలాంటివి 100 ఉంటాయి, వదులుతాయి. మనం దాన్ని పట్టుకోవాల్సిన అవసరం